హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.15% వడ్డీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15% వడ్డీ రేటును నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ఈపీఎఫ్ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 8.10%తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15% ఇవ్వాలని నిర్ణయించారు. సిబిటి నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సిబిటి ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పిఎఫ్ పై వడ్డీ రేటు 8.5%గా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరానికి 2021-22 సంబంధించిన వడ్డీ రేటును 8.1%గా నిర్ణయించారు. గత 4 దశాబ్దాల్లో పిఎఫ్ పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం. గత 10 ఏళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ అయితే 8.15% వడ్డీ ఇవ్వాలని అయితే నిర్ణయించారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.